సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీ లిక్కర్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో 4వ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో శనివారం ఆయనను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించాక అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం ప్రశ్నించిన సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ తయారీలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కాగా ఈ కేసుపైన విచారణపై 305 పేజీలతో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో కొత్తగా మరో 8 మందిని నిందితులుగా సిట్ అధికారులు చేర్చారు. కొత్తగా నిందితులుగా చేర్చిన వారిలో అనిరుద్ రెడ్డి, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, మోహన్ కుమార్, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్ ఉన్నారు. ఇక దీంతో లిక్కర్ స్కామ్ కేసు మొత్తం నిందితుల సంఖ్య 48కి చేరింది. అలాగే ఈ ఛార్జ్షీట్లో 16 మంది పాత్రపైన అభియోగాలు మోపబడ్డాయి. మరోవైపు ఏపీ లిక్కర్ కేసు ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఛార్జ్షీట్లో 48 మంది నిందితులు ఉండగా మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగ పత్రంలో ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ అభియోగ పత్రాలలో జగన్ ప్రమేయం పైన స్పష్టత రానుంది. ఇదిలా ఉంటే కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో దాదాపు 305 పేజీలు 70 వాల్యూమ్స్తో కూడిన ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు అధికారులు. దీనికి తోడు 28కి పైగా ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉన్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణలు, ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవోలు, వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ డాక్యుమెంట్లు పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో 40 మంది వ్యక్తులు, వివిధ సంస్థలను నిందితులుగా చేర్చింది. మరో 8 మందిని నిందితులుగా ప్రస్తావించింది. మొత్తంగా 16 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జ్షీట్లో కీలక అంశాల విషయానికి వస్తే నూతన మద్యం పాలసీ, ప్రైవేటు వ్యక్తుల నివాసాలలో జరిగిన సమావేశాలు, పాల్గొన్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. అంతకుముందు మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించగా సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. దాంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైంది. కాగా లిక్కర్ స్కామ్లో A1గా రాజ్ కసిరెడ్డి, A2గా వాసుదేవరెడ్డి, A3గా సత్యప్రసాద్ ఉన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ కేసులో A5 అని తెలిసిందే. విజయసాయి ఈ కుంభకోణంలో తనను తాను విజిల్ బ్లోయర్గా అని చెప్పుకుంటున్నప్పటికీ ఈ కేసులో ఆయన పాత్రపైన FIRలో స్పష్టంగా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.